హలో అండి. ఇది మా కార్నర్ స్టాండ్. ఇంట్లో మనకు చాలా మూలలు వ్యర్థంగా ఉంటాయి. సో, ఇలాంటి కార్నర్ స్టాండ్స్ మనం మూలల్లో అమర్చి పెట్టుకున్నప్పుడు వస్తువులు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఏదన్నా వస్తువులు స్టోర్ చేసుకోవడం కానీ మనకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇవి 3, 4 సైజుల్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో, దీనిలో ఏంటంటే మూలల్ని అందంగా అలంకరించుకునే వాళ్ళకి ఇదొక మంచి న్యాచురల్ ప్రోడక్ట్. సో, ఇలాగే ఇది స్టాండ్స్. ఇదేంటంటే షెల్ఫ్స్ లాగా, కార్నర్ షెల్ఫ్స్ లాగా కానీ, లేకపోతే ఏదైనా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర షెల్ఫ్స్ లాగా కానీ ఇది యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రోడక్ట్స్ దీనిలో పెట్టుకునే మనకి ఫెసిలిటీ ఉంటుంది. ఇదేమో ఫ్లవర్ వేస్, బ్యాంబూ ఫ్లవర్ వేస్ ఇది. సో, ఇలాగ ఇది చాలా స్లీక్ డిజైన్. ఇంట్లో ఏ కార్నర్లో అయినా సెట్ అయిపోయేలాగా ఉంటుంది. ట్రెడిషనల్ హౌసెస్లో మోడర్న్ లుక్ తీసుకురావడానికి, మోడర్న్ హౌసెస్లో ట్రెడిషనల్ లుక్ తీసుకురావడానికి ఇది 100% యూజ్ అవుతుంది. సో, ఇలాగే మా దగ్గర స్టూల్స్ ఉన్నాయి, ముద్దా స్టూల్స్ ఉన్నాయి. తర్వాత ప్లేన్స్, హ్యాండీక్రాఫ్ట్స్, చార్కోల్ ప్యానెల్ ఉందండి మా దగ్గర. ఇది మా రీసెంట్ ఇన్నోవేషన్. ఇదేంటంటే బ్యాంబూతో వేస్ట్ జనరేట్ అయిన తర్వాత మేము చార్కోల్గా కన్వర్ట్ చేసి ఆ చార్కోల్ని వాల్ ప్యానెల్స్ లాగా మారుస్తాము. సో, ఈ వాల్ ప్యానెల్స్ ఇంట్లో ఉండడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇది ఇంట్లో ఉండే ఆర్డర్ అంతటిని కూడా పీల్చేసుకుంటుంది. బ్యాడ్ స్మెల్ అంతటి కూడా పీల్చుకుంటుంది. మనం ఇంటర్నల్ వాల్ పార్టిషన్స్ లాగా, డోర్స్ లాగా దీని ఇంట్లోపల వాడుకునే సౌలభ్యం కల్పించవచ్చు. సో, అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ ప్లేన్స్, టాయ్స్ ఉన్నాయి. సో, ఈ బెడ్ కూడా ఏంటంటే దీని ప్రకారం డిజైన్ చేయబడింది. సో, ఇది గ్రౌండ్కి ఎంత మనం క్లోజ్గా ఉంటే మన స్లీప్ ప్యాటర్న్ అంత బెటర్ అవుతుంది అకార్డింగ్ టు ఏన్షియంట్ విజ్డమ్ దట్ వీ హెవ్ గెయిన్. సో, దాని ప్రకారం ఇది గ్రౌండ్కి దగ్గరగా చేయడం అనేది జరిగింది. సో, ఇక్కడ మా ఇంకో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ రెయిన్ మేకర్ అండి ఇది. సో, రెయిన్ మేకర్ మనకేంటంటే వర్షం కురుస్తున్నట్టు సౌండ్ మనకి వేసవి కాలంలో కూడా ఇచ్చే ఒక మంచి ఎక్విప్మెంట్. సో, దీనిలో మనం రకరకాల సైజెస్, షేప్స్, డిజైన్స్తో కారు చేశారండి ఇది. ఇలాగే ఇక్కడ చూసుకుంటే 3 సీటర్ సోఫా ఇది. సో, ఇంట్లో ఒకళ్ళు కంఫర్టబుల్గా లాంచ్ సోఫా లాగా మనకి రిలాక్సింగ్ ఉండేలాగా ఉంటుంది. స్ట్రాంగ్గా కేన్ బైండింగ్తోని ఇది ఫినిష్ చేసామండి. సో, డ్యూరబుల్గా ఉండేలాగా, స్ట్రాంగ్ ఉండేలాగా, ప్లస్ ఒక 3 వెయిట్ కంపల్సరీ తీసుకునేలాగా దీని స్ట్రెంత్ డిజైన్ చేసాం. ఇది రూఫింగ్, సీలింగ్ ప్యానెల్స్ ఇవి. ఫాల్ సీలింగ్ కానీ, మనకి వాల్ ప్యానెల్స్ లాగా కానీ ఇవి వాడుకోవచ్చు. సో, అలాగే రకరకాల వస్తువులు మా దగ్గర మీరు చూస్తే గృహోపకరణాలు మనకి ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో యూజ్ అయ్యే వస్తువులు అన్నీ కూడా ఉన్నాయి. ఇలా రండి మిగతా వస్తువులు చూద్దాం. ఇవన్నీ మోడర్న్గా డిజైన్ చేసిన ఫ్లవర్ వేజ్లు అండి బ్యాంబూతోని. ఇంటికి అలంకారం గురించే కాకుండా ఒక అందమైన వెదురుని మీకు పరిచయం చేస్తున్నాము. సో, ఇవన్నీ ఫామ్ వేస్ట్. దీన్ని మనం ఎలాగైతే డెకరేట్ చేసుకొని వెల్స్ లాగా ఇంట్లో డెకరేటివ్ ప్రోడక్ట్స్గా మార్చుకోవచ్చు అనేది వి ట్రైడ్ షోయింగ్ ఇట్ హియర్. ఇది ఫ్రూట్ స్టాండ్. ఇంట్లో మనకి నార్మల్గా ఫ్రూట్ ట్రే అంటారు కదా, అది ఎప్పుడు ఫ్లాట్గానే ఉండడం మనం చూసాము. కానీ ఇది ఆరెంజెస్కి, లేకపోతే రౌండ్గా ఉండే పండ్లకి, యాపిల్స్కి అలాంటిది ఇది వాడడానికి చాలా బాగుంటుంది. సో, ఇది ఏంటంటే ఫైటర్ జెట్ అనమాట, ఫైటర్ జెట్ ప్లేన్. చూడ్డానికి ఎంత అందంగా షార్ప్ ఫినిష్తో ఉంది చూడండి, ఫైటర్ జెట్ లాగా. సో, ఇవి టీ కప్స్ అండి, టీ కప్స్. కానీ ఇవి యూజబుల్ కాదు, జస్ట్ షో పర్పస్ కోసం హ్యాండ్ క్రాఫ్టెడ్ టీ కప్స్ ఇవి, మేడ్ ఇన్ బ్యాంబూ. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే మా దగ్గర హ్యాంగింగ్ టైప్ ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ డెకరేటివ్ ప్రోడక్ట్స్ అండి, రీసెంట్గా చేసినవి. సో, మీరు చూసే గ్రీన్ కలర్ ల్యాంప్స్ ఏంటంటే మీ కార్లో ఎయిర్ ఫ్రెషనర్స్ లాగా యూజ్ అవుతాయి ఇవి. దీనిలో మేము చార్కోల్ పెట్టి న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. సో, ఇది కేన్ బైండింగ్తోని అందంగా మీకు కార్లో ఒక మంచి లుక్ అనేది తీసుకొని రాగలుగుతుంది.